భవిష్యత్తులో పిల్లలే ఆస్తి, పిల్లలు పుడితే భారం కాదు, ఆదాయంగా మార్చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందన డబ్బులు జమ చేస్తున్నామన్నారు. 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి 664 కోట్లు వారి ఖాతాలో వేశామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని, వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఆగస్టు నుంచి సంజీవని ప్రాజెక్టు రాబోతుందని సీఎం తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆ దిశగా ఇప్పటికే బలమైన అడుగులు వేస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం ఆర్థిక సాయం మాత్రమే కాదు అని, తల్లిని, గురువును గౌరవించడమే దీని అసలు లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చానని, అది తన ఒక్కడి వల్లే సాధ్యం కాదన్నారు. దీనికోసం తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అనుసంధానం కావాలని చెప్పారు. ఏపీ రాష్ట్ర బడ్జెట్లో 30,000 కోట్లను విద్యా వ్యవస్థ కోసం ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం లీప్ యాప్ను రూపొందించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అత్యధిక మార్కులు సాధించిన వారి ఫోటోలతో పేపర్లో యాడ్స్ వేశామన్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలన్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జైల్లో ఉన్న 11 మంది నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎక్కడో తప్పులు జరిగాయని రాజీనామా చేయాలంటే పని చేయడానికి మంత్రులు ఉండరన్నారు. శ్రీశైలంలో ఏపీ టూరిజం రోప్వేను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. రోప్వే ఏర్పాటు చేసి 20 ఏళ్లు నిండిపోవడంతో దీని మెయింటెనెన్స్ కోసం రోప్వేను ఆపినట్లు అధికారులు చెప్పారు. ఈ పనులు 30 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. మెకానికల్ మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తే మరో 10 ఏళ్ల వరకు టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని అధికారులు చెప్పారు. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకి ఏనుగులను తరలిస్తున్నారు. మార్గం మధ్యలో మంగళగిరిలో కుంకి ఏనుగులకు ఘన స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా ఆహారం అందించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు గుచ్చిమి క్యాంపునకు కుంకి ఏనుగులను తరలించారు. మన్యం జిల్లాలో అటవీశాఖ సంరక్షణలో కుంకి ఏనుగులు ఉండనున్నాయి. విశాఖలో ఈవీ బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు 20 బస్సులను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం ప్రారంభం రోజున వీటిని మొదలుపెట్టనున్నట్లు రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గాజువాక నుంచి భోగాపురానికి త్వరగా చేరుకునేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేశామన్నారు. యువత భవిష్యత్తు పరమావధిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. నీట్ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీక్పై పార్లమెంట్లో మాట్లాడాలని సవాల్ విసిరారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన ఘనత మంత్రి నారా లోకేష్కే దక్కుతుందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీట్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీపడే పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉందని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో ప్రణాళికబద్ధంగా తీసుకొచ్చిన సంస్కరణలే కారణమన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనులకు స్వర్ణగిరి గోల్డ్ మైన్ అనే పేరుతో అధికారిక గుర్తింపు లభించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే పేరు మార్పు చేపట్టాలని మైన్స్ నిర్వహిస్తున్న జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ను ఆదేశించింది. గత నెలలో జొన్నగిరిలోని బంగారం ప్రాసెసింగ్ ప్లాంట్లో వాణిజ్య ఉత్పత్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అప్పుడే స్వర్ణగిరి గోల్డ్ మైన్ అనే పేరు ప్రకటించారు. బంగారాన్ని సూచించే స్వర్ణం, కొండను సూచించే గిరి అనే పదాల సమ్మేళనంగా గనులకు ఈ పేరు పెట్టినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం గొలగమూడి గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా ఆధునీకరించి ఇవాళ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కళాశాల శిలాఫలకాన్ని ప్రారంభించారు. జూనియర్ కళాశాల తరగతి గదులను రిబ్బర్ కట్ చేసి ప్రారంభించారు. కళాశాల విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. త్వరలో 2,000 మంది విద్యార్థినులకు సైకిల్ పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కృష్ణా డెల్టాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఇరిగేషన్ శాఖ హెచ్చరించింది. ఏపీలో 51%, కృష్ణా డెల్టాలో 49% వర్షపాతం లోటు నమోదైందని చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి తెలిపారు. ప్రభుత్వం తాగునీటికి తొలి ప్రాధాన్యమిస్తుందన్నారు. ప్రస్తుతం వరి సాగుకు అవసరమైన నీటి లభ్యత లేదని స్పష్టం చేశారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచించారు. నీటి నిర్వహణపై ఇరిగేషన్ శాఖ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం చారిత్రాత్మకమైన పంచదార్ల కొండపై కుట్రలు చేసి ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లాకు జల్ జీవన్ మిషన్ ద్వారా 2050 కోట్ల రూపాయలు మంజూరు చేయించి జీవో విడుదల చేయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ పాలనలో ఎన్ని దేవాలయాలు కూల్చారో వాటిపై స్టేట్మెంట్లు ఇచ్చే దమ్ముందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో వైసీపీకి చెందిన 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. నాగులదిన్నె, బోడబండ, గార్లదిన్నె, వేముగోడు గ్రామాలకు చెందిన కుటుంబాలు టీడీపీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన 30 కీలక కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరందరికీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని తొంగలో తొక్కిందన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని కొండ్రు మురళీమోహన్ హామీ ఇచ్చారు. క్యూర్ పరిధిలో ఇంద్రమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. జనావాసాల పరిధిలోనే ఇంద్రమ్మ ఇళ్లు ఉండాలని సూచించారు. నిరుపయోగ ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. ఓఆర్ఆర్ లోపల ఖాళీ ప్రభుత్వ భూములపై దృష్టి పెట్టాలన్నారు. ఉద్యోగ, ఉపాధికి దగ్గరగా ఇంద్రమ్మ ఇళ్లు నిర్మించాలన్నారు. పరిశ్రమ భవన్లో టీజీ ఆయిల్ ఫెడ్ పై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై కీలకంగా చర్చించారు. ఆయిల్ ఫెడ్ పనితీరుపై, ప్రాసెసింగ్ సామర్థ్యంపై అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రైతులకు సకాలంలో చెల్లింపులపై మంత్రి ఆరా తీశారు. ఆయిల్ ఫెడ్ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఏళ్ల తరబడి అధ్వానంగా ఉన్న మోత్కూరు భువనగిరి రోడ్డు దుస్థితిని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని పనకబండ చౌరస్తా నుంచి రాజన్నగూడెం వరకు అసంపూర్తిగా ఉన్న రహదారి పనులను పరిశీలించారు. వెంటనే రహదారి పనులను ప్రారంభించి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దత్తప్పగూడెం గ్రామం మాజీ ఎంపీటీసీ ఎలుగు యాదయ్య కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. హైదరాబాద్ ముంబై బుల్లెట్ రైలు కారిడార్లో జహీరాబాద్కు స్టేషన్ కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎమ్మెల్యేలు మాణిక్రావు, చింతా ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 12,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిమ్స్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో ఏర్పాటవుతున్న దృష్ట్యా పారిశ్రామిక అభివృద్ధికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు బుల్లెట్ రైలు స్టాప్ ఎంతో అవసరమని మంత్రికి వివరించారు. ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు. నల్గొండ జిల్లా సోలిపేట సబ్స్టేషన్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. కరెంటు సరఫరా పరిస్థితులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోజుకు 12 గంటల కరెంటు ఇస్తున్నామని సిబ్బంది చెప్పారని హరీష్ తెలిపారు. నారుమల సమయంలో కరెంటు కోతలు విధించడం వల్ల సబ్స్టేషన్ల ముందు రైతులు ధర్నాలు చేసే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. లోతుకుంట భూములపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ, నీటిపారుదల చట్టాలను కాకుండా హైడ్రా చట్టం ఒక్కటే ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారిందన్న హైకోర్టు ఒకే భూమిలో 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లో ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టు చరిత్రలో లేదంది. కేటీఆర్కు కాంగ్రెస్ వినూత్నంగా బర్త్డే గిఫ్ట్ పంపించింది. ఆయన పుట్టినరోజు కానుగ్గా రేవంత్ సర్కార్ ఇస్తున్న సన్నబియ్యాన్ని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో పేదలు పండుగ చేసుకుంటున్నారని మెట్టు సాయి అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత కదం తొక్కుతున్నారు. వారి పోరాటానికి అండగా ఉండేందుకు నిరసన కార్యక్రమం చేపట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ ఘటనలకు నిరసనగా విద్యార్థులకు సంఘీభావంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. రాజకీయ ఎజెండాతో యువత పోరాటాన్ని మలినం చేయొద్దని హితవు పలికారు. ఫసల్ బీమా పథకం తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కల్వకుర్తి డివిజన్
ఊరుకొండ మండలంలో ఫసల్ బీమా పథకం అమలు కావడం లేదని తహసీల్దార్కు బీజేపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా లబ్ధి చేకూరే విధంగా దీన్ని అమలు చేయాలని బీజేపీ నేత ముచ్చర్ల జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని యూఎస్ఎఫ్ఐ నేతలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. నీటి పరీక్ష లీకేజీతో పాటు ఢిల్లీలో విద్యార్థి సంఘాల నేతలపై జరిగిన దాడిని ఖండిస్తూ కేంద్ర మంత్రి కార్యాలయం వద్దకు చొచ్చుకొచ్చారు. దీంతో అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 1104 తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పనిచేస్తోందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సల్వాజీ వెంకటరమణ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 వైరా మధుర డివిజన్ స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి పాటుపడాలని యూనియన్ కార్యదర్శి వెంకటరమణ కోరారు. ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్లో గ్రామ అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తమ గ్రామంలో ఎవరు మద్యం తాగరంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామ పరిధిలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే వారికి 5 లక్షల రూపాయల జరిమానా విధించాలని కూడా నిర్ణయించారు. గ్రామంలో శాంతి భద్రతలు, యువత భవిష్యత్తు, కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. తిరుపతిలో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. శివస్నేహ, చందు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రక్షణ కోసం తిరుపతి ఎస్పీ ఆఫీసుకు వెళ్తుండగా యువతి కుటుంబ సభ్యులు అడ్డుకొని దాడి చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని సంస్కృతి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల గుండా కార్తికేయ అరుదైన ఘనత సాధించాడు. కరాటేలో ప్రతిభ చాటి గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ సొంతం చేసుకున్నాడు. 5 ఏళ్ల వయసు నుంచే కరాటే మాస్టర్ రామకృష్ణ దగ్గర శిక్షణ పొందుతున్న కార్తికేయ విజన్ మార్షల్ ఆర్ట్స్, జిఆర్ ఇంటర్నేషనల్ టెక్వాండో అకాడమీల ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న హైదరాబాద్లో 1122 మందితో జరిగిన అతిపెద్ద కరాటే ప్రదర్శనలో తన పవర్ఫుల్ కిక్స్, పంచ్లతో అదరగొట్టాడు. గతంలో కేవలం 9 గంటల 41 నిమిషాల్లో 180 చెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన కార్తికేయ 12 ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు తన ఖాతాలో వేసుకోవడంతో ప్రశంసలు అందుకుంటున్నాడు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు బంగారు గాజులు విరాళంగా అందజేశారు. 27 లక్షలు విలువ చేసే 186 గ్రాముల బంగారు గాజులతో పాటు 3 లక్షల నగదును అన్నదానానికి విరాళంగా అందజేశారు. ఆలయ ఈవో శ్రీనివాసరావుకు నగలు అందజేశారు. అనంతరం విరాళంగా అందజేసిన దాతలకు అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆషాఢమాసం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో వేయించేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సుమారు 500 కిలోలకు పైగా కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారితో పాటు ఆలయ ముఖమండపాన్ని, అమ్మవారి ఆలయాన్ని కూరగాయల తోరణాలతో తీర్చిదిద్దారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను సైతం కూరగాయలకు అలంకరించి ఉయ్యాల సేవ జరిపారు. శాకంబరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే భవిష్యత్తులో అన్నపానాదులకు లోటుండదని భక్తులు విశ్వసిస్తారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని గ్రామ దేవత గంగానమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ నుంచి గంగానమ్మ తల్లి ఆలయం వరకు బోనాలు పట్టుకుని శోభాయాత్రగా మహిళలు తరలి వెళ్లారు. శాకంబరి దేవిగా గంగానమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. వర్షాలు సకాలంలో కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ అమ్మవారికి ఆషాఢ బోనాలు సమర్పించారు. సకాలంలో వర్షాలు కురవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వరుణ యాగాన్ని సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వరుణ యాగాన్ని నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మల్లికార్జున స్వామి ఆలయంలో వరుణ యాగం, హోమం, మంత్రోచ్చరణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అల్లూరు జిల్లా బొందుగూడలో ఈదురుగాలులకు భారీ వృక్షం కూలిపోయింది. ఈ ఘటనలో 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. 6 ఆటోలు ధ్వంసమయ్యాయి.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురలోని అరుణాచల శివ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిల్లు యజమాని కిరణ్ అక్రమాలు బయటపడడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అరుణాచల శివ రైస్ మిల్లులో సీఎంఆర్ విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. రికార్డుల ఆధారంగా ధాన్యం స్టాక్ను పరిశీలించారు. 442 మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా ఉన్నట్లు గుర్తించిన అధికారులు మిల్లు యజమాని కిరణ్ను అరెస్ట్ చేశారు. వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. 65 లక్షల రూపాయల విలువ చేసే 236 ఫోన్లను ఎస్పీ సునీతారెడ్డి బాధితులకు అందజేశారు. కొత్తకోట, వనపర్తి, ఆత్మకూరు సబ్ డివిజన్లలో ప్రత్యేక బృందాలతో ఆధునిక టెక్నాలజీ సాయంతో మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన సిఈఐఆర్ పోర్టల్ ద్వారా చోరీకి గురైన ఫోన్లను గుర్తించినట్లు తెలిపారు. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. బుప్పాలగూడలోని ఓ అపార్ట్మెంట్ నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి భవనం 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలం చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్య గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో దారుణం జరిగింది. తల్లి కూతురుపై ఓ వ్యక్తి దాడి చేశాడు. వివాహిత సంబంధానికి సహకరించలేదని మట్ట నాగేంద్రబాబు అనే వ్యక్తి మహిళతో పాటు ఆమె కూతురుపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నీటి పేపర్ లీకేజీ, సీజేపీ ఉద్యమంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారికి వీలైనంత త్వరగా కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. 5వ రోజు లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టాయి. నీటి వ్యవహారంపై మోదీ ఇప్పటికే స్పందించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంట్లో నీటి వ్యవహారంపై కేంద్రం చర్చకు సిద్ధంగా ఉందన్నారు. చర్చకు విపక్షాలు అడ్డుపడడం కరెక్ట్ కాదన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పాలన్నారు. విపక్షాల నిరసనల మధ్య లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని రాహుల్ గాంధీ తేల్చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనన్నారు. విద్యార్థులను కుట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ దీక్ష విరమింపజేశారు. ఆసుపత్రిలో వాంగ్చుక్ను కలిసి దీక్షను విరమింపజేశారు. నీట్ పేపర్ లీకేజీపై ఆయన 29 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. శాంతియుత మార్గంలోనే పోరాడాలని సోనం వాంగ్చుక్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. హింసను ప్రేరేపించడం ద్వారా విద్యార్థుల ఉద్యమాన్ని దెబ్బతీయాలని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు కొత్త బిల్లు తీసుకురానున్నారు. పేపర్ లీక్ చేసిన వారికి 10 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల ఫైన్ విధించేలా కొత్త చట్టం తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, త్వరితగతిన పేపర్ లీక్ కేసుల పరిష్కారం లభించే విధంగా చట్టం రూపొందించనున్నారు. కేసు నమోదు, దర్యాప్తు నుంచి 3 నెలల్లోనే తుది తీర్పు వెలువరించడం తప్పనిసరి చేసేలా బిల్లులో తెలపనున్నారు. కేంద్ర మంత్రులతో సీజేపీ నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా చర్చలు జరిపారు. అంతేకాకుండా నీట్తో సహా విద్యా వ్యవస్థలో మార్పుల గురించి కేంద్ర మంత్రులతో సీజేపీ నేతలు చర్చించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయడంతో పాటు విద్యార్థులపై పెట్టిన కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారాన్ని అందించాలని సీజేపీ నేతల డిమాండ్లలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రులతో సీజేపీ నేతలు రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. కాగా ప్రధానంగా 3 డిమాండ్లను కేంద్రం ముందుంచింది. సీజేపీ 2 డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉందని సీజేపీ తెలిపింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయంపై రేపటి వరకు సమయం కోరినట్లు సీజేపీ స్పష్టం చేసింది. మరోవైపు ఢిల్లీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ అంశంపై ఈ నెల 27న ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సోనం వాంగ్చుక్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వాంగ్చుక్ మరో అన్నా హజారే అంటూ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ ఆరోపించారు. 20 ఏళ్ల క్రితం అన్నా హజారే ఏం చేశారో దేశం మొత్తానికి తెలుసంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వాంగ్చుక్ మధ్య ఒప్పందం జరిగిందని ఇమ్రాన్ మండిపడ్డారు. రాజ్యసభలో వందే మాత్రం బిల్లు ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ బిల్లును ప్రవేశపెట్టారు. వందే మాత్రం గేయాన్ని అవమానిస్తే జైలు శిక్ష విధించేలా చట్టం రూపొందించారు. వందే మాత్రం పూర్తిగా పడాల్సిందేనని నిబంధన పొందుపరిచారు. దీనిపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పేపర్ లీక్ త్వరితగతిన చేపట్టిన సంస్కరణల పురోగతిపై కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాత్కాలిక చర్యలు కాదు, సంస్కరణలను శాశ్వత వ్యవస్థగా ఎలా అమలు చేస్తున్నారో వివరించాలని ధర్మాసనం పేర్కొంది. 10 కీలక రంగాలపై నివేదిక వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
నీట్ 2024 పేపర్ లీక్ కేసులో నిందితుడికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నీట్ 2024 పేపర్ లీక్ కేసులో సంజీవ్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దర్యాప్తులో పేపర్ దొంగతనం పంపిణీతో సంజీవ్ కుమార్ కు సంబంధం లేదని సీబీఐ తెలిపింది. 2024 మే 5న నీట్ యూజీ పరీక్ష సందర్భంగా పాట్నా పోలీసులు అవకతవకలను గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఏప్రిల్లో పాట్నాలో సంజీవ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. 2024 జూన్ 23న ఈ కేసును సీబీఐకు బదిలీ చేశారు. సంజీవ్ కుమార్ పై ఛార్జ్షీట్ ఎందుకు దాఖలు చేయలేదో సీబీఐ వివరించింది. ఢిల్లీ నిరసనలపై పాకిస్తాన్ కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్న 400 పైగా పాకిస్తాన్ సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి బ్లాక్ చేశారు. విద్యార్థుల ఆందోళనను దారి మళ్లించేలా ఫేక్ వీడియోలో అబద్దాల ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ నిరసనలను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో విదేశీ శక్తులు తీవ్రంగా విద్వేష ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీలో వరుసగా మూడో రోజు మెట్రో సేవలు నిలిచిపోయాయి. 17 మెట్రో స్టేషన్స్ మూసివేశారు. జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ధర్నా నేపథ్యంలో భద్రత పెంచారు. రాజ్య చౌక్, పటేల్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటరియట్, ఐటీఓతో పాటు 17 స్టేషన్స్ బంద్లో ఉన్నాయి. ఇంటర్చేంజ్ సదుపాయం యథాతథంగా సాగనుంది. మూడో రోజు మెట్రో స్టేషన్ల మూసివేతతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మెట్రో బంద్ వల్ల కోర్టుకు రాలేకపోతున్నామంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి కీలక అడ్వైజరీ జారీ చేసింది. జంతర్ మంతర్ పరిసరాల్లో జరిగే నిరసనలో పాల్గొనకూడదని హెచ్చరించింది. ప్రజా నిరసనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అడ్వైజరీ జారీ చేసినట్టు తెలిపింది. వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులకు జేఎన్యూ సూచించింది. సోషల్ మీడియాలో బాధితుహితంగా వ్యవహరించాలని, క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేంద్ర కేబినెట్ 2 కీలకమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. గుంతకల్లు, బళ్ళారి మధ్య రైల్వే లైన్ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. బళ్ళారి, గుంతకల్లు మధ్య 46 కిలోమీటర్ల మేర 1264 కోట్లతో 4 రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అదనపు లైన్లతో ఏపీ, కర్ణాటకకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ లైన్లో వేదావతి నదిపై వంతెన నిర్మిస్తామన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతుంది. వరదలతో పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది నిరాశలయ్యారు. గుజరాత్లో కొండపోతతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కశ్మీర్ ప్రజలు వానలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రమాద హెచ్చరిక స్థాయిలను దాటి ప్రవహిస్తున్నాయి. వరదలో వేలాది మంది ఇళ్లను వదిలి దిక్కుతోచిన స్థితిలో చిక్కుకుపోయారు. జమ్మూ కాశ్మీర్లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. అధికారులు పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు.